నమస్కారం మిత్రులారా. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీరాముని పొగిడినా కళ్ళల్లో నీళ్లు రామభజన చేస్తూ పులకరించిపోయేవాడైనటువంటి హనుమంతుడికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ. హనుమంతుల వారు మాతంగులకి ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించిన రచయితకి మనందరము కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం కూడా ఈరోజు తెలుసుకుంటున్నాం కాబట్టి. మరి మన హనుమ ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. నిన్న ఓర్వ, అలాగే బాబా, ధనుష్క, అలాగే ఇంకా బసంత వీళ్ళు అడవిలోకి వెళ్తున్నప్పుడు వారందరూ తేనె కోసం సేకరించడానికి వెళ్ళినప్పుడు వారికి ఎవరు హనుదాస్, అలాగే స్వామీజీ, బ్రహ్మచారిజీ వీరు ఎదురైనప్పుడు కోపం అనే మాధ్యమాన్ని బాబా ఉపయోగించి వారిని కొంచెం దూరంగా పెట్టడం, విరుచుకుపడటం, వాళ్ళ మీద కోపంగా అనే ఆ మాధ్యమాన్ని సృష్టించారు కదా బాబా. దాని గురించి మనం నిన్న మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ మాధ్యమం ద్వారా బ్యాడ్ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని ఆయన అలా ప్రవర్తించారని అక్కడ ఓర్వాకి అర్థమైంది. ఇప్పుడు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. అలాగే ఈ మహతంగులు ఎవరూ కూడా బయట ప్రపంచంలో వారితో బతకడానికి, లేదంటే వారితో కలిసి ఉండటానికి కానీ, వారిని లోపలికి రానివ్వడం కానీ వారు చేయరు. వారితో సంభాషించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు అంటే వారందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారు, ఏ కల్మషము లేకుండా ఉంటారు. బయట నుంచి ఉన్న వారితో మాట్లాడడం మూలంగా కానీ ఈ ఎమోషన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి వీళ్ళకి. అందుకని వారందరూ కూడా ఇందు మూలంగా వాళ్ళందరూ ఏంటంటే బయట ప్రపంచానికి పిల్లల్ని పంపించరు. పెద్దవారు కూడా వారు కట్టడిగా ఆ గ్రామం సభ్యులతోని వారితోనే అక్కడ గిరిజనులు వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. బయట వారిని వారు ఎంకరేజ్ చేయరు మాట్లాడడానికి కానీ, వాళ్ళతో కలిసి ఉండటానికి కానీ. ఓర్వాకి చిన్నప్పటి నుండి ఎంతో కోరిక ఉండేది. ఈ అడవి దాటి వెళ్తే బయట ప్రపంచం ఎలా ఉంటుంది చూడాలి అని అనుకుంటూ ఉండేవాడు. కానీ బాబా చాలా రిస్ట్రిక్ట్ చేసేవాడు, అంటే అనుమతి ఇచ్చేవాడు కాదనమాట. ఎంతో కోప్పడేవాడు. ఎందుకో ఇంతకుముందు అర్థం కాలేదు. అంతే కదా, మనం ఏదన్నా వద్దు అంటే పిల్లలు ముఖ్యంగా అదే చేస్తారు చూసారు. ఆ టైప్లో మనం పెద్దవారు వద్దు అన్నప్పుడు ఎందుకు వద్దు అని క్వశ్చన్స్ చేస్తాము. ఎందుకు అని అర్థం కాదు. ఒక్కొక్క సందర్భంలో గట్టిగా అడగలేకపోయినా ఎందుకు వద్దు అంటున్నారు అని ఒక బాధతో ఉండేవాళ్ళం. సో ఇక్కడ కూడా అలాగే బాబా వాళ్ళని కోప్పడేవారు, ఎందుకు బయటకు వెళ్ళటానికి కానీ, బయట ప్రపంచంలోకి వెళ్ళటానికి కానీ. ఇంతకుముందు ఇలా ఎందుకు చేసేవారు అనేది ఓర్వాకి అర్థం కాలేదు. ఇక్కడ ఆయన చెప్పారు కదా, బ్యాడ్ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అందుకని వారిని దూరంగా ఉంచుతాము అని చెప్పేసి. ఈ మహతంగుల సమూహం ఏదైతే ఉందో వారు పూర్తి ఎరుకుతూ ఉంటారు. వారు హనుమాతో కలిసి ఉంటారు కాబట్టి, అంటే కాంటాక్ట్లో ఉంటారు, అంటే కనెక్షన్ అనమాట వాళ్ళకి. కాబట్టి ఎటువంటి మాయా ప్రభావం వారి మీద ఉండదు, పడదు కూడా. స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి వారి మధ్యన జరిగిన సంభాషణలు కావచ్చు, ఇంటరాక్షన్స్ కావచ్చు, వారి మధ్య స్వచ్ఛంగా ఉంటాయి. వారి మధ్య ఎటువంటి బ్యాడ్ కర్మ ట్రాన్స్ఫర్ జరగదు. కానీ ఎప్పుడైతే బయటి ప్రపంచం నుండి ఒక వ్యక్తి లోపలికి వస్తాడో వారి యొక్క సమూహం అనేది కలుషితం అవుతుంది అని వాళ్ళ పెద్దవాళ్ళ నమ్మకం. వాళ్ళు నమ్ముతారన్నమాట అలా. అందుకే ఎవరిని రానివ్వరు. సో ఈ ఓర్వ యొక్క పీడకల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆ జలకన్య ప్లేస్లో మాయా అనే పదాన్ని పెట్టి చూడండి. లైఫ్లో మనం ఏం గోత్రూ అవుతున్నామో అర్థమవుతుంది అప్పుడు. ఆ మాయ మనల్ని లాగటానికి సిద్ధంగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనల్ని ఏమారుస్తుంది, మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది, మన యొక్క బలహీనతలను గుర్తు చేస్తుంది. ఎప్పుడైతే ఆ మాయకు లొంగిపోవడానికి అంగీకారాన్ని తెలుపుతామో, ఎప్పుడైతే ఆ మాయ పట్టుకున్న చేతిని విడిచిపెట్టామో అప్పుడు నెమ్మదిగా మనం కూడా ఆ మాయ అనే సముద్రంలోకి పడిపోతాం అన్నమాట. అంతే కదా, ఓర్వ అలాగే కదా పడిపోయాడు. మరి వన్స్ ఆ మాయలోకి పడిపోయాక ప్రపంచం చాలా బాగా అనిపిస్తుంది. ఇల్లు గుర్తుకు రాదు, మన ఆత్మ యొక్క సోర్స్ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏదైతే ఉందో, ఎక్కడి నుండి మళ్ళీ మనం వచ్చామో అస్సలు గుర్తురాదు. ఎన్నో భోగాలు ఉంటాయి, మణిమాణిక్యాలు ఉంటాయి, సంపద ఉంటుంది, అందరూ ఉంటారు. కాబట్టి ఆ మాయ నిజం అనుకుంటూ బతుకుతాం. ఆ మాయలోకి
వేరే వాళ్ళని కూడా తీసుకువస్తాం కదా. అంటే ఇందాక ఓర్వ రెండొక అమ్మాయిని సముద్రంలోకి లాగే వచ్చేసింది చూసారా, అలా అనమాట. కానీ చావు ఎప్పుడైతే చావు సమీపిస్తుందో అప్పుడు కొద్దిగా రియలైజేషన్ అవ్వటం స్టార్ట్ చేస్తాం. వాస్తవాన్ని గురించి అప్పుడు మనం రియలైజ్ అవుతాం అనమాట. సో ఓర్వ పీడకల మన లైఫ్లో ఇలా రిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది. ఈ మైండ్ ఒక్కసారిగా ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ప్రతిదీ అర్థమవుతుంది. భూమి మీదకి ఎందుకు వచ్చాం, వేటి వెనకాల పరిగెడుతున్నాం, ఏం కావాలని కోరుకుంటున్నాం, వాటిల్లో మనకి నిజమైన ఆనందం దొరుకుతుందా, వాటి వెనక పరుగు పెట్టి మళ్ళీ చావు దగ్గరికి వస్తుంటే భయపడుతున్నాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలీదు, ఎక్కడికి వెళ్తామో మనకు తెలీదు. ఇలా పుడుతున్నాం చస్తున్నాం. ఈ యొక్క జీవిత సత్యాన్ని కాబోయేటువంటి నాయకుడైనటువంటి ఓర్వ తెలుసుకోవాలనేది బాబా యొక్క ఉద్దేశం. అటువంటి ఉద్దేశంతోనే ఓర్వాకి చిన్నప్పటి నుండి ఆ పీడకలు వస్తున్నాయన్నమాట. అంటే ఒక నాయకుడికి కావలసిన పరిణితి రావడానికి ఆయన కళల ద్వారా మనకి మాస్టర్స్ మనకి అలా చెప్తున్నారు. మనకు కూడా అంతే కదా మాస్టర్స్. మనకు కూడా మనం అడిగితే మనకి కళలు వస్తున్నాయి. కళలు వస్తే వాటి నుంచి మనం డీకోడ్ చేసి ఏం తెలుసుకుంటున్నాం, మనకి ఏమి ఇస్తున్నారో, మనం ఏం నేర్చుకోవాలో, ఏం చేసాము గతంలో, వీటన్నిటి గురించి మనం డీకోడింగ్ చేసి నేర్చుకుంటున్నాం కదా. అలా కాబోయేటువంటి నాయకుడు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఓర్వాకి చిన్నప్పటి నుంచి ఆ పీడకలు వస్తున్నాయి. సో ఎప్పుడైతే అతడు అవేర్నెస్తో ఉంటాడో, ఎరుకతో, ఆ యొక్క ఎరుకను సంపాదించి తన యొక్క చుట్టూ జరుగుతున్నటువంటి మాయను గమనిస్తూ గుర్తిస్తాడో, దాని నుంచి ఎప్పుడైతే బయటపడతాడో అప్పుడు అతనికి నాయకుడయ్యే అర్హత లభిస్తుంది. ప్రకృతి ఓర్వాని ఎంత చక్కగా సంసిద్ధం చేస్తుందో గమనించారు కదా. మన లైఫ్లో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో సంఘటనలను ఫేస్ చేస్తూ ఉంటాం. అవి ఎందుకు జరుగుతున్నాయి అంటే మనల్ని గొప్ప కార్యాలకి సిద్ధం చేయడానికి. మనం వచ్చే వాటిని గురించి ఎప్పుడూ అవి మన జీవితంలో ఎందుకు వస్తున్నాయి అని దాన్ని ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు అంటే మనల్ని ఇంకా మంచి కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేయడానికి, లేదంటే మనం సిద్ధం చేయడానికి ఓర్వాకిలాగే మనకు కూడా చిన్నప్పటి నుంచి పీడకలు వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ ఈ కథలో ఓర్వాకి తనకి చిన్నప్పటి నుండి పీడకలు వస్తున్నాయి. దాని యొక్క అర్థాలు తెలుసుకోవడానికి, వాటి నుండి బయటపడటానికి, అంతేకాదు మహతంగులు 9 రకాలైనటువంటి ఎమోషన్స్ని గుర్తించారు. ఈ ప్రపంచమే ఒక జగన్నాటకం అని, ఈ జగన్నాటకంలో మన పాత్ర కూడా ఒకటి ఉంది. దానిని మనం పోషించాలి తప్ప ఆ ఎమోషన్స్తో అంటే ఆ బంధాల్లో మునిగిపోకూడదు. ఆ మహతంగులు 9 రకాలైన ఎమోషన్స్ని గుర్తించారు. ఆ 9 రకాలైన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఫీల్ అవ్వరు, కేవలం నటిస్తారు. మనకి మామూలుగా ఎమోషన్స్ అంటే బాధ, కోపం, దుఃఖం, భయం, ఆశ్చర్యం ఇవన్నీ ఉన్నాయి కదా. వీటితో పాటు ఇంకా కొన్ని వారు యాడ్ చేసుకున్నారన్నమాట. అందుకే వారు వాటిని కంప్లీట్గా ఫీల్ అవ్వరు, కేవలం నటిస్తారు. యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, అలాగే ఫేకింగ్ ఈజ్ డిఫరెంట్. సో వారి యొక్క ఎమోషన్స్ని ఫేక్ చేయరు, యాక్ట్ చేస్తారనమాట, నటిస్తారు అంతే. అంతేకాదు ఆ చనిపోయిన కుక్కను మనకి ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి మిత్రులారా. ఓర్వ ఈ కథలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఇదంతా చెప్తూ ఉన్నప్పుడు అంతలో సడన్గా ఓర్వ దూరంగా ఒక కుక్క చనిపోయి ఉండటం గమనిస్తాడు. అదిగో జలకన్య అని అంటాం. మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఆ జలకన్య ఎవరు అంటే చనిపోయిన కుక్కను చూపించి జలకన్య అంటాడు ఓర్వ. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి చూస్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరుంది, చనిపోయి పురుగులు పట్టి అలా ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఒక కుక్క కనపడింది అక్కడ. అది చూడగానే అప్పుడు ఆ ఎమోషన్స్లో అతనికి ఒక జాలి కలిగింది, దాని మీద ఆ పిటి అనేది కలిగిందని చెప్పుకున్నాం కదా. అందువలన ఆ కుక్కను చూడగానే అతనికి ఏమనిపించింది, అదిగో జలకన్య అంటే మాయ,
అక్కడ పిటి తన యొక్క ఆ కుక్క యొక్క ఆ పురుగులు పట్టేసి ఎంత దయనీయంగా స్థితిలో ఉంది చూసి అనుకున్నాం కదా. అలా ఓర్వకి ఆ జలకన్య అంటే అక్కడ ఎవరు అంటే మాయ అనమాట. అక్కడ జాలి అనే ఒక మాయ అతన్ని కమ్మేసింది. అలాగే ఈ మహతంగులు 9 రకాల ఎమోషన్స్లో ఏమైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఫీల్ అవ్వరు, నటిస్తారు మాత్రమే అని చెప్పుకున్నాం కదా. అంతేకాదు ఆ చనిపోయిన కుక్కను చూస్తున్నటువంటి ఓర్వ మరియు బాబాకి గట్టిగా అరుపు వినిపించింది. వెళ్ళి చూస్తే దూరంగా బసంత అలాగే తన స్నేహితుడైన ధనుష్కకి ఒక పాము కాటేసింది. వారు చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నారు. అక్కడ ఆ పాము కాటికి కావలసిన వేర్లు ఏమీ దొరకలేదు. వారు ఆ కంగారులో అటు ఇటు చూస్తున్నారు, వేర్లు ఎక్కడైనా దొరుకుతాయేమని. ఎందుకంటే వారు ఉన్నది అడవి ప్రాంతంలో. అడవిలో అన్ని రకాలైనటువంటి వనమూలికలు దొరుకుతాయి కదా. అందులోనూ వీరందరూ గిరిజనులు, వారు అందరూ ప్రకృతిలోనే జీవిస్తూ ఉంటారు. సో వారికి అక్కడ ఏం కావాలో ఏం దొరుకుతాయో అన్నీ వాళ్ళకి తెలుసు. అందుకని ఆ పాము కాటికి కావాల్సిన వేర్ల కోసం వెతుకుతుంటే దొరకట్లేదు. ఇటువంటి సందిగ్ధత, ఉద్విగ్నత పరిస్థితి నెలకొని ఉంది అక్కడ. ఈ పరిస్థితిలో ఓర్వ మరియు బాబా ఏం చేస్తారు అంటే, ఓర్వ స్నేహితుడిని మరియు ఓర్వాకి మామ అయినటువంటి బసంతాన్ని కాపాడగలుగుతారా? లేదా ఇది కూడా లోపలి వారి మధ్య ఏర్పడినటువంటి లేదా ఫామ్ అయినటువంటి అటాచ్మెంట్ లేదా ఎమోషన్ అనుకుని డీల్ చేస్తారా? వాళ్ళ ప్రాణాన్ని ఏ విధంగా కాపాడతారు? బాబా చెప్పినటువంటి ఆ 9 ఎమోషన్స్ ఏంటి? ఇలాంటి సందర్భంలో హనుమాన్ వస్తారా? వీళ్ళని ఏం చేయాలో గైడ్ చేస్తారా? లేదా నిశ్శబ్దంగానే కథ మొత్తాన్ని చూస్తారా? తెలుసుకోవాలనుకుంటే రేపటి వరకు ఆగవలసి వస్తుంది మిత్రులారా. రేపు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. ఈ ధనుష్కకి అలాగే బసంతకి ట్రీట్మెంట్ జరిగిందా, వారిద్దరూ కాపాడబడ్డారా, ఏం జరిగింది అనేది మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.